ప్రాచీన హిందూ దేవాలయాలంటే కేవలం పూజల కోసమే అనుకుంటున్నారా? వాటి వెనకున్న అద్భుతమైన సైన్స్ని ఇప్పుడు చూద్దాం. అసలు వేల ఏళ్ల క్రితం టెక్నాలజీ లేనప్పుడు ఇంత పెద్ద కట్టడాలు ఎలా కట్టగలిగారు? దాని వెనకున్న రహస్యం ఇదే. ఇవి కేవలం గుడులు కాదు, అడ్వాన్స్డ్ సైన్స్కి నిలువు అద్దాలు. ఈ నిర్మాణం మొత్తం ఒక కాస్మిక్ బ్లూప్రింట్తోనే మొదలవుతుంది. వాస్తు పురుష మండలా, ఇదే ఆ పవిత్రమైన జ్యామితీయ బ్లూప్రింట్. ఆలయ నిర్మాణానికి ఇదే పునాది. చూశారా, ఒక చతురస్రాన్ని ఖచ్చితమైన గ్రిడ్గా విభజిస్తారు. దాని మధ్యలోనే ఉంటుంది బ్రహ్మస్థానం. ఈ గ్రిడ్ భూమి యొక్క సహజ అయస్కాంత క్షేత్రాలను ఫోకస్ చేయడానికి డిజైన్ చేశారు. మీరెప్పుడైనా గుడిగోపురం మీద ఒకేలాంటి ప్యాటర్న్స్ రిపీట్ అవడం గమనించారా? అంటే ఒక పెద్ద ఆకారం, దాని లోపల మళ్ళీ అలాంటి చిన్న చిన్న ఆకారాలతో తయారవడం అన్నమాట. మనం ఇప్పుడు దీన్ని ఫ్రాక్టల్ జామెట్రీ అంటున్నాం, కాని మన శిల్పులకు ఇది వేల ఏళ్ల క్రితమే తెలుసు. ఈ ప్యాటర్న్స్ ద్వారా అనంతమైన విశ్వాన్ని ఒక రాతిలో చెక్కారన్మాట. ఇంతేకాదు, ఈ దేవాలయాలను నక్షత్రాలతో కూడా అనుసంధానించారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని మూలవిరాట్టును తాకుతాయి. ఎంత ఖచ్చితత్వం! అది ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండానే సాధించారు. వాళ్ళ ఖగోళ విజ్ఞానం అమోఘం కదా. ఇక ఆలయం లోపలికి వెళ్తే అక్కడ సౌండ్ ఆర్కిటెక్చర్ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. గర్భగుడి నిర్మాణం వల్లే శబ్దం బయటకు వెళ్లకుండా లోపలే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మంత్రాలు చదివినా, గంట కొట్టినా ఆ శబ్దం ఒక ప్రత్యేకమైన మెడిటేటివ్ ఫ్రీక్వెన్సీని సృష్టిస్తోంది. అందుకే అంటారు, గర్భగుడి ఒక బ్యాటరీలా పనిచేసి మన శరీరానికి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందని. సో చూసర్గా, పవిత్ర గ్రిబ్లు, ఫ్రాక్టల్ డిజైన్లు, ఖగోళ అమరికలు, ఇదొక సైన్స్ వారసత్వం. ఈ దేవాలయాలు మన పూర్వీకుల టెక్నాలజీని మళ్లీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఇంకా బయటపడాల్సిన రహస్యాలు ఎన్నున్నాయో